హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తారాస్ వరల్డ్ 3. ఈరోజు నేను గుత్తొంకాయ కూరని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా వంకాయల్ని మధ్యలో ఘాట్లు పెట్టుకుని ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆ కడాయి వేడెక్కాక హోల్ గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 5-6 మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి. మసాలా పేస్ట్ కోసం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 ఇంచు అల్లాన్ని ముక్కలు చేసి యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ 3 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, నానబెట్టిన చింతపండు, 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/4 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసి మెత్తగా మిక్సీ పెట్టుకుని మసాలా అనేది తయారు చేసుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలండి. పల్లీలు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ మిక్సీ పట్టి మెత్తని పేస్ట్లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కూర గిన్నె ఉంచుకొని అందులో 2 గరిటెల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయని యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలండి. లేత వంకాయలు అండి ఇవి, ఎక్కువసేపు పట్టదు కుక్ చేసుకోవడానికి. 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసిన వంకాయలని ఆయిల్ నుంచి బయటికి తీసి ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకుని, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్రను, పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను, ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 5 మినిట్స్ ఈ మసాలాని ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో మసాలాను కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మసాలాను కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మరి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి మసాలాని. ఆయిల్ చూసారా ఎలా సపరేట్గా కనిపిస్తుందో, అంటే మనం వేసిన మసాలాలన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వంకాయల్ని యాడ్ చేసిన తర్వాత మనము మసాలాని వంకాయకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి గ్రేవీ కోసం. కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. మసాలా ఏం అడగంటుకోకుండా ఒకసారి ఈ విధంగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అప్పుడే మసాలాలంతా వంకాయకి పడుతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒకసారి ఉప్పుని కూడా చెక్ చేసుకొని తక్కువ ఉంటే యాడ్ చేసుకోవాలండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి కర్రీని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి కొంతసేపు. చూసారండి ఆయిల్ ఎలా పైకి తేలిందో, ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేకపోతే గ్రేవీ ఇంకా చిక్కబడిపోయిందండి చల్లారిన తర్వాత. గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి అన్నంలో గుత్తి వంకాయ కూర వేసుకుని తింటే నాలుక మీద రుచి తాండవం చేస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మన ఛానల్ని. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.